రేషన్ బియ్యం రాష్ట్రాల సరిహద్దులు దాటుతోంది. పేదలకు చేరాల్సిన రైస్ రేషన్ డీలర్స్ నుంచే సర్కార్ సంచుల్లోనే మాఫియా తరలిస్తోంది. కొమురం భీం, నిర్మల్ జిల్లాల్లో పట్టుబడ్డ రేషన్ రైస్ తరలింపులో కింగ్ పిన్ ఎవరు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా తరలిపోతోంది. పక్కా ప్లానింగ్, అధికారుల నిర్లక్ష్యం వెరసి టన్నుల కొద్దీ బియ్యం నల్లబజారుకు చేరుతోంది. అధికారులు దాడులు చేస్తున్నా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు అక్రమార్కులు. లేటెస్ట్గా నిర్మల్ జిల్లా బైన్సాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం దాన్ని రుజువు చేసింది. ప్రమాదం జరిగిన లారీలో బియ్యం గుర్తించి కూపీలాగితే డొంకంతా కదిలింది. రీసైక్లింగ్ చేసి తరలిస్తున్న క్రమంలో లారీ ప్రమాదానికి గురి కావడం, అందులో 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. రాత్రి వేళల్లో లారీలు, పెద్ద పెద్ద వ్యాన్లలో రేషన్ బియ్యాన్ని నిర్భయంగా తరలిస్తున్నారు అక్రమార్కులు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని జాతీయ రహదారితో పాటు చెన్నూరు మీదుగా ఆయా పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మరోవైపు మందమర్రి, బెల్లంపల్లి, రెబ్బని మీదుగా సైతం అక్రమ బియ్యం తరలిస్తున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, లక్షెట్టిపేట, జన్నారం మండలాల్లో సైతం బియ్యం డంప్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇచ్చోడ సర్కిల్లో ఓ ప్రముఖుడు ఈ దందా సాగిస్తున్నాడని, అతనికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఈ దందాను ప్రోత్సహించే వారి చిట్టాను సైతం ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంలో సహకరిస్తున్న అధికారులకు ఎవరికి ఎంతెంత ఇవ్వాలన్న టేపులు బయటపడడం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో బియ్యం సేకరించి ఒక్కోచోట డంప్ చేసి పక్క రాష్ట్రానికి తరలించకపోతున్నారు. పైగా ఆ బియ్యం తీసుకువెళ్లి మళ్లీ పాలిష్ వేసి తీసుకొచ్చి ఇక్కడే సన్న బియ్యం అంటూ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. సిర్పూర్ మండలంలో మనం 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము. ఇందులో ఒకటి ఉడికిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీ చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకు పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళను తెలిసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో సరిహద్దుల్లో కొంతమంది అధికారులు మాఫియా కట్టడికి కంటి తుడుపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.